హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు ఆశిరా ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన మరియు వినాయక చవితి రోజు చేసే శ్రేష్టమైన పాయసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: బాదం 10 నుంచి 15, కాజు 10 నుంచి 15, ఎండు ద్రాక్ష 15 నుంచి 20, ఎండు కొబ్బరి 1, యాలకులు 4, బియ్యం పిండి 3/4 కప్పు, చక్కెర 2 కప్పులు, పాలు 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు. ముందుగా ఎండు కొబ్బరి, యాలకులు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కాజు, బాదం ఒక ప్యాన్లో వేసి నేతిలో వేయించుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు గోధుమ పిండిని నీటితో కలిపి చపాతీ పిండిలా చేసుకోవాలి. తర్వాత పాన్లో 2 కప్పుల నీరు పోసుకొని అవి మరిగేలోపు మనం చేసుకున్న పిండిని జంతికల మిషన్లో పెట్టి జంతికలలాగా చేసుకోవాలి. వీటి నీరు మరిగిన తర్వాత అందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. సన్నని సెగ పైన ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత బియ్యం పిండిలో పాలని కలిపి ఈ మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. ఈ మిశ్రమం కొంచెం ఉడికిన తర్వాత అందులో చక్కెర వేసి కలపాలి. 2 నిమిషాల తర్వాత ఎండు కొబ్బరి, యాలకుల మిశ్రమం, నేతిలో వేయించిన బాదం, కాజులు మరియు ఎండు ద్రాక్ష వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పాయసం రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ని కమెంట్ చేయగలరు.